హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్న విధంగా మీరు ఇక్కడ గమనించండి. ఏమనుకున్నాం, ఇది డే టైం ఫ్రేము. ఖచ్చితంగా మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పటికీ కూడా ఏదైనా ఒక స్టాకు లేదా ఒక ఇండెక్స్లో ట్రేడ్ చేసేకి బిఫోర్ డే టైం ఫ్రేమ్లో మీరు ఖచ్చితంగా ట్రెండ్ ఎటువైపు వెళ్తుందనేసి గమనించిన తర్వాతే ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ఆ యొక్క ఇండెక్స్లో పొజిషన్ తీసుకోవడం చేయాలనేసి మనం లాస్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్పడం జరిగిందండి. మీరు గమనించినట్లయితే మనం ఇక్కడ ఒక బాక్స్ జోన్ కూడా అప్లై చేయడం జరిగింది. లాస్ట్ వీడియోలో ఏమని చెప్పుకున్నాము, అప్పటికి ఈరోజు క్యాండిల్ అనేది ఇంకా జరగలేదు. ఈ యొక్క క్యాండిల్ మాత్రమే ఉంది. ఇక్కడ గమనించండి, ఈ యొక్క రెడ్ క్యాండిల్ మాత్రమే ఉంది. అది ఈ యొక్క రెడ్ క్యాండిల్ 28 మార్చి. అప్పటికి మనం ఈ బాక్స్ జోన్ గీసినప్పుడు నిన్నటి వీడియోలో కూడా ఏం చెప్పుకున్నాము, కరెక్ట్ బాక్స్ జోన్ ఎబో క్లోజ్ అయిందండి. రేపు పోయినా ఈ బాక్స్ జోన్లోకి ఎంటర్ అయితే మార్కెట్ మళ్ళీ ఈ యొక్క బాక్స్ జోన్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఎటువైపు మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు అనేసి. సో ఈరోజు ఈ బాక్స్ జోన్లోకి అయితే ఇది ఎంటర్ అయిందండి. ఈ బాక్స్ జోన్ యొక్క డౌన్ సైడ్లోకి ఎంటర్ అయింది. సో డే టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మనకు ట్రెండ్ ఏమైంది, బేరిష్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్సీని రెస్పెక్ట్ చేసి ఇక్కడ గమనించండి, ఈ యొక్క క్యాండిల్ని 25 మార్చి నుంచి ట్రెండ్ డౌన్ సైడ్కి వస్తుంది. సో ఇది తెలియకుండా ఇన్ని రోజులు మార్కెట్ పెరిగింది కదా అనేసి కాల్ పొజిషన్ తీసుకోవడం ఇలాంటివి ఏవి చేసినా కానీ మీకు అక్కడ రిజల్ట్ అనేది నెగిటివ్గా ఉంటుంది. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి, ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము మనము. ఇక్కడ గమనించిన విధంగా మీరు ఏం చేసామంటే ఈ యొక్క బాక్స్ జోన్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ డౌన్ సైడ్కి ఉందని ఆల్రెడీ మనకి ఎక్కడ 23,818 ఎబోవ్ ఈ యొక్క లైన్ ఎబోవ్ సస్టైన్ అయితేనే అప్ ట్రెండ్ చూస్తాము. సో మనకేమైంది, ఆల్మోస్ట్ ఇక్కడ గమనిస్తే ఈ యొక్క డే నుంచి కూడా 25 మార్చు, దాని తర్వాత నెక్స్ట్ 26 మార్చు, అగైన్ 27 మార్చు, 28, ఆల్మోస్ట్ 4 డేస్ నెగిటివ్లోనే ఉంది, డౌన్ సైడ్ ఉంది. ఇక్కడ 23,818 కంటే ప్రీవియస్ రెసిస్టెన్స్కి డౌన్ సైడ్లో ఉంది. మనం అప్పుడే చెప్పుకున్నాం ఏమని, ట్రెండ్ ఇక్కడ మనము బెరిష్గా చూస్తాము అండ్ ఇక్కడ ఒక బాక్స్ జోన్ ఉంది, రేపు ఈ బాక్స్ జోన్లోకి ఎంటర్ అవుతుందా లేదా అనేసి. సో ఈరోజు బాక్స్ జోన్లో ఎంటర్ బాక్స్ జోన్ దగ్గరే క్లోజ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఏది, మేజర్ సపోర్ట్ అనుకుంటే ఈ వాల్యూ అవుతానండి. 22,993 అనేది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది. ఈ యొక్క వాల్యూ గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి, ఓకేనా. సో ఈ మధ్యలో కూడా ఎక్కడైనా కానీ క్యాండిల్స్ చార్ట్ ప్యాటర్న్స్ కూడా మనం గమనించాలండి. 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ ఏదైనా కానీ బుల్లిష్ ప్యాటర్న్ పడుతున్నా, బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయినా ఇక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉన్నప్పటికీ మనకు 23,818 అగైన్ అండ్ అగైన్ చెప్తున్నానంటే ఆ ప్రీవియస్ రెసిస్టెన్సీ బ్రేక్ ఇస్తేనే అప్ సైడ్కి మూవ్ అనేది మనం చూస్తాము. లేకుంటే అగైన్ డౌన్ సైడ్ స్టెప్ బై స్టెప్ మనం అక్కడ పడుతున్న ప్యాటర్న్ బట్టి నెక్స్ట్ డౌన్ సైడ్ ఉంటుందా, కన్సల్టేషన్ అవుతుందా మనం గమనిస్తాం. సో ఇదే దాన్ని ఇప్పుడు మనము 15 మినిట్స్లో మీకు అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఇక్కడ 15 మినిట్స్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమైందంటే ఆల్మోస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది అగైన్ మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ జోన్లోనే మళ్ళీ ఒక బాక్స్ జోన్ ఫామ్ అయింది. అర్థమవుతుందా అండి. సో రేపు గ్యాప్ అప్ అయితే ఈ బాక్స్ జోనే మనకు ఏమో వర్క్ అవుతుంది అంటే సపోర్ట్గా వర్క్ అవుతుంది రేపు. అంటే ఈ బాక్స్ జోన్కి ఎబోవ్ ఓపెన్ అయ్యి ఒకవేళ మళ్ళీ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఈ బాక్స్ జోనే మనకు సపోర్ట్ అవుతుంది. లేదు దీనికి బిలో ఓపెన్ అయింది అనుకోండి, ఈ బాక్స్ జోనే మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. 22,933 రేపు మళ్ళీ మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవ్వచ్చు. ఒకవేళ ఈ విధంగా గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఈ విధంగా రావాలంటే గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి రావాలంటే 22,993 అనేది మనకు ఒక రెసిస్టెన్స్గా ఫేస్ చేసి దీన్ని బ్రేక్అవుట్ ఇస్తేనే అప్ సైడ్కి వస్తుంది. లేదా దీన్ని బ్రేక్అవుట్ ఇవ్వకపోతే అగైన్ డౌన్ సైడ్కి అనేది ఫాల్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా గమనించండి. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, గ్యాప్ డౌన్ ఇట్లా అప్ సైడ్కి వస్తుంటే ఇక్కడికి బ్రేక్అవుట్ ఇవ్వకపోతే అగైన్ ఇది ఇలా డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీనికి డౌన్ ట్రెండ్కి మనం రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ గ్యాప్ అప్ ఎక్కడ ఓపెన్ అయిందనేసి చూసుకొని దాని ప్రకారంగా మనము ప్లాన్ చేసుకుంటామండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనము మొన్న కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది, లైవ్ వీడియోలో. ఈ యొక్క బాక్స్ జోన్ ఇక్కడ కూడా పైన అండి, ఈ యొక్క బాక్స్ జోన్ అనేది ఇది కూడా ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుందండి. ఇది ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. గమనించండి, జస్ట్ ఇలా సపోర్టు రెసిస్టెన్స్ ట్రెండు ఏం ప్యాటర్న్ అవుతుంది ట్రెండ్ అనేసి తెలుసుకోగలిగితే మనం చాలు.
మీ యొక్క ట్రేడ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి, ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము. ఎవరైనా కానీ ఆప్షన్స్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి ఉంది. ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై రివార్డ్. సో ఆప్షన్స్ హై రిస్క్ హై రివార్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సబ్జెక్ట్ హెల్ప్ అవుతుంది అనేసి మనం ఈ వీడియోస్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు గమనించండి, ఇంపార్టెంట్ సపోర్ట్ ఎక్కడ, హారిజెంటల్గా రెసిస్టెన్స్ ఎక్కడ అని అర్థమైంది. బాక్స్ జోన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయడం వల్ల మీకు ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది అని తెలుస్తుంది. ట్రెండ్ అనేది మనకు ఒక ఫ్రెండ్ లాగా వర్క్ అవుతుందండి. సో అందుకే ట్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మన ఛానల్ గ్రో అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.